మా తమ్ముళ్ళు ఉన్నారు, రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని ఇంట్లో పడుకోవాలనుకుంటారు. శారీరక బాధలు మర్చిపోవాలనుకుంటారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మద్యం రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు అవునా కాదా? 200 రూపాయలు చేశాడు. అంటే ఒకప్పుడు 500 రూపాయలు కూలొస్తే 50 రూపాయలు మందుకు ఖర్చు పెట్టి 450 రూపాయలు ఇంటికి మా ఆడబిడ్డలకు ఇచ్చేవాడు. ఇప్పుడు 500 రూపాయలు వస్తే 300 రూపాయలు తాగుడు ఖర్చు పెట్టి ఇంటికి ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అక్కడికైతే పర్వాలేదు, నాసి రకం. ఆ మందు తాగితే గోయిందా గోయిందా. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు దిగిపోతున్న అవునా కాదా తల్లి? ఆయన కూలి చేయకపోతే పర్వాలేదు కానీ ఆయన హాస్పిటల్కి తీసుకుపోలేక అనారోగ్యం పాలైతే చూసి బాధపడుతూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి పేదవాళ్ళ పట్టున పెట్టుకున్న వ్యక్తి, పేదవాళ్ళ రక్తం దాగే వ్యక్తి పేదవాళ్ళ ప్రతినిధి అవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఏం తమ్ముళ్ళు, ఇసుక్కు రెక్కలు చేయాలి లేదని అడుగుతున్నా. తెలుగుదేశంలో 1000 రూపాయలు ట్రాక్టర్ అవునా కదా? ఇప్పుడు ఎంత ట్రాక్టర్? ఎంత ట్రాక్టర్? ఇసుక దొంగలెవరు? ఇక్కడుండే మీ మంత్రి ఇసుక దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పక్కన ఆముదాల వర్షంలో ఉండే స్పీకర్ దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్లు మాట్లాడతారు అంటే ఇసుకను కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాజకీయ నాయకుల్ని దొంగలనాలా దొరలనాలా మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. బాధుడే బాధుడు. అన్ని ధరలు పెరిగిపోయినాయి అవునా కాదా? కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు? మీకు తెలియకుండా ఒక్కొక్క కుటుంబం పైన 8 లక్షల రూపాయలు భారం వేశాడు. ఈయన పేదల ప్రతినిధి అంట. ఇంకో పక్క నేను ఒకటే అడుగుతున్నాను. ఈ జగన్ నాటకాల ముందు ప్రఖ్యాత సురభి నాటకాలు కూడా పనిచేయవు తమ్ముళ్ళు, జాగ్రత్తగా ఉండండి. ఈ నాటకాలు వేసి పేదవాళ్ళని మోసం చేయడానికి వచ్చే కొత్త బిచ్చుగాడు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడే మీరు చూశారు ఋషికొండ చరిత్రలో మనం ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్ళం. అక్కడ ఒకప్పుడు ఋషులు ఎక్కడికక్కడ అక్కడంతా కూడా ఉండి ఒక పవిత్రమైనటువంటి ప్లేస్ గా ఉండే ప్లేస్ అది. అక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఊరికొక ప్యాలెస్ కావాలి. ఈయన పేదవాడు. పేదవాడికి 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టలేని వ్యక్తి ఏదైతే టిట్కో హౌస్లు కడితే అవి పూర్తి చేయలేని వ్యక్తి 500 కోట్లు పెట్టి కొత్త ప్యాలెస్, హైదరాబాద్ లో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్లు, ఎక్కడ చూసినా ప్యాలెస్ లో విలాసవంతంగా ఉండే వ్యక్తి పేదవాడి ప్రతినిధి అవుతాడా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఇంకో పక్క 1000 కోట్ల రూపాయల సాక్షికి ప్రకటనలు ఇస్తాడు. అంటే ప్రభుత్వ ధనం అంటే లెక్కలేనితనం. ఈయన పేపర్ కోసమే ఈ ప్రభుత్వం ఉన్నట్టు. మాట్లాడితే పేపరే లేదు, టీవీ లేదు, నాకెవరూ లేరు, నాకు మీరే దిక్కుని మళ్లీ మాట్లాడతాడు. ఈ పేదరుపులు అరిసి కావాలని మభ్య పెట్టాలనుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కడాన మీరు చూస్తే సలహాదారులు, చెత్త సలహాదారులు, వాళ్ళ మనుషులు పెట్టుకుని 680 కోట్ల రూపాయలు ఈ సలహాదారులకే ఖర్చు పెట్టాడు. నా బాధ, నా ఆవేదన ఒకటే. పేదరికం నుంచి పేదల్ని పైకి తీసుకొచ్చేది
సుపరిపాలన, పరిపాలన బాగా ఉండాలని మీరు ఓట్లేస్తారు. ఈరోజు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు. ఏ ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందని నమ్మకం మీకు ఉందా అని అడుగుతున్నా. మళ్ళీ జాబ్ రావాలంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ సంవత్సరం జనవరిలో ఇస్తా అన్నాడు. 5 జనవరిలో అయిపోయినాయి. ఇంకా మిగిలింది నెక్స్ట్ జనవరిలో. ఇతను ఎక్కడుంటాడో మనకే తెలియదు. మా తమ్ముళ్ళు అంటున్నారు, నేను చెప్పను కానీ జైలు అంటున్నారు. అయితే ఒకటే నేను చెప్తున్నా మా తమ్ముళ్ళకి, మీకు ఉద్యోగాలు రావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. సిద్ధమా మీరు అడుగుతున్నా. ప్రతి ఒక్క తమ్ముడికి ఒకటే హామీ ఇస్తున్నా, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం తీసుకుంటుంది. అదే మారిగా ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి మీకు ఇస్తాం. మా పిల్లలకి, మా తమ్ముళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తాం, పరిశ్రమలు తెస్తాం, మా యువతకు ఉపాధి కల్పిస్తాం. వర్క్ ఫ్రం హోమ్ మీ ఇంట్లో కూర్చొని శ్రీకాకుళంలో ప్రపంచంలో ఏ దేశానికైనా, ఏ కంపెనీకైనా మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంట్లో బోరు కొడితే అవసరమైతే మీ అందరి కోసం వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం. నేరుగా శ్రీకాకుళం రావచ్చు, టెక్కల్లో కూర్చోవచ్చు, రణస్థలంలో ఉండొచ్చు. ఎక్కడున్నా మీరు పనిచేసే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 45 రోజులు యువతను కోరుతున్నా, రోడ్డు మీదకి రండి, సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, గ్లాస్ చేతిలో పట్టుకోండి. ఎక్కడన్నా దాహం వేస్తే నీళ్లు తాగడానికి అక్కడి నుంచి ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మీరు సిద్ధమా? మీరు కొత్త ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మీరు భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు ఉంది. మీ ఓటు విలువ మీరు తెలుసుకోండి. ఆ ఓటే ఈ సమాజాన్ని మారుస్తుంది, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. ఇంట్లో కూర్చోకుండా బాధ్యతతో బయట వచ్చి ఓటేయాల్సిందిగా నేను కోరుతున్నా. నేను ఒక్క విషయం మీ అందరినీ కోరుతున్నాను. ముందే నేను చెప్పాను, విభజన వల్ల నష్టమైంది, విభజన హామీల కోసం పట్టుబడ్డాను. ఆ రోజు మేమందరం కూడా గట్టిగా ప్రయత్నం చేశాం. హైదరాబాదు అభివృద్ధి చేసిన అనుభవం నాకుంది, తెలుగుదేశానికి ఉంది. అందుకే మీరు చూస్తే విభజన అయిన తర్వాత విజన్ 2029 తయారు చేశాం. హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉండాలని అమరావతి ఒక ఆధునిక నగరానికి శ్రీకారం చుట్టాం. పోలవరాన్ని పూర్తి చేయాలనుకున్నాం, పెట్టుబడులు తేవాలనుకున్నాం. 5 ఏళ్లు పరిగెత్తిచ్చాం. దీనికి ఉదాహరణ మీరు చూస్తే తెలంగాణకు హైదరాబాద్ వెళ్ళింది. ఆ రోజు తెలంగాణ ఆదాయం కంటే, తలసరి ఆదాయం కంటే మన ఆదాయం తక్కువ ఉంది. వాళ్ళ ఆదాయం 35% మనకంటే ఎక్కువ ఉంది. 5 ఏళ్లు కష్టపడ్డాం, ఆ వ్యత్యాసాలు తగ్గించాం. 35% నుంచి 27%కి ఆ వ్యత్యాసాన్ని తగ్గించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే తెలుగుదేశం అధికారం ఉంటే 2029కి తెలంగాణ సమానంగా, అవసరమైతే ఇంకా ఎక్కువ ఆదాయం ఇచ్చే పరిస్థితిలో ప్రణాళికలు రూపకల్పన చేశాం. 19లో ఓడిపోయాం,
ఈరోజు ఈ రివర్స్ పాలనలో మీరు చూస్తే 27% 44% పెరిగిపోయింది. అంటే ఈరోజు తెలంగాణకు ఆంధ్రాకి 44% తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉందంటే ఒక సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి 85,000 రూపాయలు మీరు పోగొట్టుకుంటున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పాలన వల్ల ఇంట్లో 5 మంది ఉంటే 5,80,000 అంటే 4,50,000 రూపాయలు మీ ఆదాయం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారంటే అది దుర్మార్గుల పరిపాలన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే సంపద సృష్టించాలి, ఆ సంపద పేదవాళ్ళకి ఇవ్వాలి. నేను ఒకటే చెప్తున్నాను, అప్పులు చేసి బటన్ నొక్కితే సహజ వనరులు మింగేస్తే మనకు వచ్చేది ఏది ఉండదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పేదవాళ్లకు పంచిపెట్టే ఇది గాని ఒక ఆలోచన విధానం గాని ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు ఒకటే ఆలోచించాం, పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నందమూరి తారక రామారావు గారి కోరిక, కళ. అందుకే ఆ రోజు మా ఆడబిడ్డలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్. ఇక్కడే మా ఆడబిడ్డలున్నారు. ఏమమ్మా, నేను వచ్చిన తర్వాత గుర్తుందా, డాక్రా సంఘాలు తెచ్చాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, ఇంటింటికి వంట గ్యాస్ ఇచ్చాను. అంతేకాదు పిల్లలకు కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టిన పార్టీ, ఆడబిడ్డల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, మళ్ళీ మా ఆడబిడ్డల ద్వారా పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తా. అందుకే ఈరోజు మీరు చూస్తే సూపర్ 6 ప్రోగ్రాం తీసుకొచ్చాం. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలుంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఒకరుంటే 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500 ప్రతి నెల మీ అకౌంట్కు వచ్చే బాధ్యత, వేసే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఒక ఆడబిడ్డ ఒక మహాలక్ష్మిగా ఉండాలి, ఆ ఇల్లు కలకలలాడాలి. ఆ పని చేసే బాధ్యత మాది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే పరిమితి విధించకుండా ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, ఇంకా మీరు ఓపిక కంటే నలుగురున్న 60,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేనది. ఇది కూడా చెప్తున్నా, రాబోయే రోజుల్లో జనాభా సంపద ఎంతమంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత ధనవంతులుగా రాణిస్తారు. అది రాబోయే రోజుల్లో జరగబోయేదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ మన పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఒక తెలుగు జాతికి తప్ప ఎవరికి లేదు. ఇది యథార్థం. ఇంకొక పక్క నేనే దీపం పెట్టా, దుర్మార్గుడు దీపాన్ని ఆర్పేశాడు. మళ్ళీ 3 సిలిండర్లు ఇస్తా, గ్యాస్ ఉచితంగా ఇస్తా, మీ దీపాన్ని వెలిగించి మా కుటుంబాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకి అరేంజ్ చేస్తాం. ఎవరికి ఎక్కడా ఇబ్బంది లేదు. మీ గౌరవాన్ని వేస్తాను. మీ యొక్క ఆడబిడ్డల్ని ఒకప్పుడు నేనే పైకి తీసుకొచ్చేదానికోసం అనేక సంఘాలు పెట్టా. మళ్లీ దీన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒకటే కాదు, యువతకి ఏం చేస్తామో స్పష్టంగా చెప్పాను. రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, రైతులను రాజులు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఏ విధంగా ఆదాయం పెంచాలో పెంచుతాం. వాణిజ్య పంటలకి ప్రాముఖ్యత ఇస్తాం.
ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి అన్ని విధాలు ఆదుకుని రైతే రాజుగా రాబోయే ప్రభుత్వంలో ముందుకు పోతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా శ్రీకాకుళం అనగానే వెనుకబడిన వర్గాలుండే జిల్లా ఇది. వాళ్ళందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు, తెలుగుదేశం పార్టీని ఆదరించింది, గౌరవించింది, అండగా నిలబడింది బీసీ వర్గాలు. జనాభాలో 50% ఉన్నారు. 140 కులాలున్నాయి. వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. ప్రత్యక్ష ఎన్నికల్లో పరోక్ష ఎన్నికల్లో పెద్దపీట వేసే బాధ్యత, అన్ని కులాలకు న్యాయం చేసే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, మీకోసం మీరు చూస్తే ఆదరణ తీసుకొచ్చాం, సబ్ ప్లాన్లు పెట్టాం, ఎన్నో విధాలు మిమ్మల్ని ఆదుకున్నాం. మళ్లీ ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో నిన్నే 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, 5 మంది జనసేన అభ్యర్థుల్ని ఎంపిక చేసిన సందర్భంగా ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టాను. ఈ మీటింగ్ లో ఆమె ఇస్తున్నా. నా పట్టుదల, నా కమిట్మెంట్ వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం, మీ రుణం తీర్చుకోవడం, తప్పకుండా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మీకు న్యాయం చేసి మీ రుణం తీర్చుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వెనుకబడిన వర్గాల కోసం, వాళ్ళ రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తాం. ఇదే కాకుండా ఇంకా మనం ఏవైతే ఉన్నాయో సూపర్ 6 లో మిగిలిన అన్ని కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తాం. అందరికీ న్యాయం చేస్తాం. ఇక్కడే వస్తే ఇక్కడ మనం చూస్తే కొంతమంది మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలాంటి ప్రతి ఒక్కరిని అధ్యయనం చేస్తాం. ఒక డీటెయిల్డ్ గా ప్రతి ఒక్కరికి ఏం చేస్తామో ఒక స్పష్టత ఇస్తూ డిక్లరేషన్ కూడా తొందరలో ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. చెత్త పన్ను రద్దు చేస్తాం, మద్యం పైన దోపిడీ అరికడతాను, ఉచిత ఇసుక ఇస్తాం, రైతు సబ్సిడీని తిరిగి ప్రారంభిస్తాం, కరెంటు బాధ్యుడు నివారిస్తాం, పెట్రోల్ ధరలు నియంత్రణ చేస్తాం. మళ్ళా పేదవాడి ప్రభుత్వం వస్తుంది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మాది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడుండే నాయకులు వెన్నెముక లేని నాయకులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క నాయకుడున్న అడిగాడా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. నేను ఈ మీటింగ్ లో సవాలు విసురుతున్నా. అబద్దాలు చెప్పడంలో నీకు పిహెచ్డి ఇస్తారు కానీ నీ జీవితంలో వాస్తవాలు చెప్పవు. అందుకే నేను అడుగుతున్నా. ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తామని ఉత్తరాంధ్రని నాశనం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. ఈ ఉత్తరాంధ్రకి సాగునీటి ప్రాజెక్టులు చాలా ముఖ్యం. ఒక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వస్తే గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం అయితే ఈ జిల్లాలో ఇంకా నీటి ఎద్దడే ఉండదు. అలాంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 2,000 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేస్తే 5 ఏళ్లలో 5 కోట్లు ఖర్చు పెట్టారు. సంవత్సరానికి ఉత్తరాంధ్ర ఖర్చు పెట్టింది ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పైన 1 కోటి రూపాయలు. సిగ్గు లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్పీకర్ గారు మీకు సిగ్గుందా అని అడుగుతున్నా. మంత్రి గారు మీకు సిగ్గుందా అని అడుగుతున్నా. అడిగే దమ్ముందా అని అడుగుతున్నా. ఇంకో పక్క తారక రామ తీర్థ సాగర్ తెలుగుదేశంలో 5 ఏళ్లలో 284 కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 76 కోట్లు. మహేంద్ర తనయ ఆఫ్ షోర్ తెలుగుదేశం 553 కోట్లు ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 26 కోట్లు. రైవాడ రిజర్వాయర్ తెలుగుదేశం 24 కోట్లు ఖర్చు పెడితే మీరు పనులు నిలిపేశారు. తోటపల్లి ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీ హయాంలో 237 కోట్లు ఖర్చు పెడితే
మీరు ఖర్చు పెట్టింది 61 కోట్లు. వంశధార ఫేజ్ 2 420 కోట్లు ఆ రోజు ఖర్చు పెడితే మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. వంశధార నాగావళి లింక్ కెనాల్ 145 కోట్లు ఖర్చు పెడితే మీరు ఒక్క పైసా ఖర్చు పెట్టలా. నేను అడుగుతున్నా 1600 కోట్ల రూపాయలు 14-19లో ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది 594 కోట్లు. మీరు ఉత్తరాంధ్ర ఉద్ధారకులా లేకపోతే ఉత్తరాంధ్ర ద్రోహులు మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మళ్ళీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా.